శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంద్రరాజ్య భంగము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు ఇట్లనెను, మైత్రేయ, నన్ను నీవు అడిగితివి కాన తెలిపెదను వినుము. మరీచి వలన లక్ష్మీ చారిత్రము ఇట్లు విని ఉంటిని. దూర్వాసుడు శంకరుని అంశము. ఆయన ఈ భూలోకమందు సంచరిస్తూ ఒక విద్యాధరుని చేత ఒక దివ్య పుష్పమాలను చూసెను. దాని పరిమళంచే ఆ వనమంతయు ఘుమఘుమలాడి వనవాసులందరూ అందరికీ మిగుల ఆనందం కలిగించెను. ఆ మహర్షి పిచ్చివాని వలె తిరుగుచు ఆ సౌందర్య రాశి వలె ఉన్న కల్పవృక్ష కుసుమ మాలికను చూసి ఆ సుందరి దాన్ని తనకు ఇయ్యవలసిందని అడిగెను. ఈ విశాలనైన అతనికి మొక్కి దాన్ని ఆ మునికి సమర్పించెను. అది చేకొని పిచ్చిగంతులు వేయిచు ఆ ముని ఈ భూమి నలుదెసలా పరిభ్రమిస్తూ ఐరావతమెక్కి ఎదురుగా వచ్చు త్రిభువనాధిపతిని సచీపతిని చూసెను. సుగంధమునకు తుమ్మెదలు వెర్రెత్తి మోగుచున్న ఆ పూదండను తన తలకు చుట్టుకొని ఉన్నదాన్ని విడిచి అమరరాజగు దేవేంద్రునిపైకి విసిరెను. సురరాజు దాన్ని అందుకుని ఆ మదగజం తలపైకి విసిరెను. ఆ మదగజం శిరముపై ఆ దండ కైలాస శిఖరమందు గంగానది వలె రాణించెను. మదముచే కన్నులు కానని ఆ గంధ గజము మదము స్రవించి తొండము చేన ఆఘ్రానించి దాన్ని నేలకు విసిరెను. అందుకు దూర్వాసుడు కోపించి దేవరాజుతో ఇట్లనెను, వాసవ, ఐశ్వర్యమదముచే మత్తెక్కితివి, మొద్దుబారుతివి. లక్ష్మీ స్థానమైనది అగు నేనిచ్చిన ఈ కల్ప సుమమాలను అభినందింపవైతివి. మహాప్రసాదమని ప్రణతుడవై సంతోషాతిశయంతో మోము విప్పార దీన్ని తలదాల్చవైతివి. అందులో కూడా నేను ఇచ్చినదని అయినను గమనించక గౌరవింపవైతివి. ఇందుచే ఓ మూఢా, నీ త్రిలోక సామ్రాజ్య లక్ష్మి తరిగిపోగలదు. ఇతర బ్రాహ్మణుల వలె నన్ను లెక్కించి లెక్క చేయకపోయితివి. నీవు దురభిమానివి, అందుకే మమ్మ అవమానించితివి. నేను కోపించి కనుబొమ్మలు ముడిచితినా ఈ చరాచర ప్రపంచము గడగడలాడునే. అట్టి నన్ను పొగరెక్కి ఓ దేవరాజా అవమానించితివి అని పలికెనని చెప్పి శ్రీ పరాశరుడు ఇంకనూ ఇట్లా చెప్పెను. ఆ మాటలు విని మహేంద్రుడు గజేంద్ర స్కందం నుండి దిగ్గున దిగి పుణ్యమూర్తి అగు దూర్వాసుని బతిమాలెను. అతడంతట మెల్లగా నవ్వి ప్రణతుడై ఇంద్రునికి బదులు ఇట్లు చెప్పెను, నేను దయాహృదయుడను కాను, నాకు ఓర్పు లేదు. కొద్ది ప్రార్థనకే మనసు కరుగు మునులు వేరు అని తెలుసుకొనుము. ఆ గౌతమాది మునులు ఇతరులు వృధాగా నిన్ను పొగరెక్కించినారు. ఇంద్ర, ఓర్మిలేమికి పరమసారమైన దూర్వాసుడను నేను అని తెలుసుకొనుము అని పరాశరుడు పలికెను. దయాసారులైన వశిష్ఠుడు మొదలైన ఈ ఋషులు నిన్ను తెగ పొగడగా నీవు మదమెక్కితివి. అందుచేతనే నన్నిట్లో అవమానించితివి. జ్వలించే జటామండలంతో కినుకచే కనుబొమ్మలు ముడిపడి వికటమైన నా ముఖంను చూసి భువనత్రయమందు హడలిపోనివాడు ఎవ్వడు. పెక్కు మాటలెందుకు నేను క్షమించను. బ్రతిమాలుట అను నీ నాటకమును ఇంకనూ ఆడుచున్నావు అని ఆ మహర్షి వెళ్ళిపోయాను. అంతటా ఖిన్నుడైన దేవరాజు ఐరావతమెక్కి అమరావతికి వెనుతిరిగి వెళ్ళిపోయాను. దూర్వాసుడు శాపమిచ్చిన ఫలితంగా ఇంద్రరాజ్య భ్రంశం కలుగగా తర్వాత ఆది మొదలు 3 భవనములు గజస్వరూపము సొంపు తరిగిపోయినవి, ధ్వంసమైనవి. ఔషధులు పంటలు క్షీణించిపోయినవి. యజ్ఞములు జరగటలేదు. తాపసులు తపస్సు మానివేసిరి. దానాది ధర్మములందు జనం మనసును పెట్టక దుర్వృత్తులకు పాల్పడిరి. లోభాదులకు వారి ఇంద్రియములు వశమై అల్పాల్ప వస్తువుకు కూడా ఉబలాట పడిరి. ఎందు సత్వమో అందు లక్ష్మి ఉండను, ఎందు లక్ష్మియో అచట సత్వగుణం ఉండను. సిరి కోల్పోయిన వారికి సత్వం ఎక్కడా? అది లేనిచో ఇక తక్కిన గుణములు ఎక్కడవి? గుణ సంపద లేనిచో బలము శౌర్యము మొదలైనవి శూన్యమగును. అవి లేనివాడు అందరికీ లొంగిపోవును. లొంగిపోయిన మానవుడు మతిభ్రష్టుడగును. ఇట్లా అత్యంతము సిరి తగ్గి త్రిభువనములు సత్వశూన్యములైనంత దైత్య దానవులు దేవతల మీదికి దండెత్తుటకు ఉద్యమించిరి. లోభవశులై ఐశ్వర్యహీనులైన దైత్యులు సత్వం పోయి సిరి తరిగి నిస్సత్తువులైన దేవతలతో యుద్ధం చేసిరి. ఇంద్రాదులు ఓడిపోయి అగ్ని మున్నగా అందరూ బ్రహ్మను శరణుజొచ్చిరి. వారి ఘోషను ఆలకించి బ్రహ్మ అసురమర్ధనుడైన జనార్దనుని శరణు పొందుడు అని వారితో చెప్పి తానును క్షీర సముద్ర ఉత్తర తీరమునకు ఏగి పరాశర ప్రభుడగు హరిని తదిష్టం లేని వాక్కుల చేత ఇట్లు బ్రహ్మ స్తుతించెను. బ్రహ్మకృత విష్ణుస్తుతి. నమామి సర్వం సర్వేశమనంతమజయవ్యయం లోకధామ ధరాధారమ ప్రకాశమభేదినాం నారాయణమనీయాం సమశేషాణమనీయసాం సమస్తానాం గరిష్టం చ భూరాదీనాం గరీయసాం యత్ర సర్వం యతతత్ సర్వముత్పన్నం అత్పురస్పరం సర్వభూతశ్చ యః ప్రోక్తః పరాణామపి యః పరః
परः परस्मात् पुरुषात् परमात्मस्वरूपधृत् योगिभिश्चिन्त्यते या असौ मुक्तिहेतोर्मुमुक्षुभिः सत्त्वादयो न सन्ति श्रेयत्र च प्राकृता गुणाः सत्शुद्धः सर्वशुद्धेभ्यः पुमानाद्यः प्रसीदसु कलाकाष्ठा निमेषादिकालसूत्रस्य गोचरे यस्य शक्तिर्न शुद्धस्य प्रसीदतु स नो हरिः प्रोच्यते परमेशो जो यः शुद्धोऽप्युपचारतः प्रसीदतु स नो विष्णुरात्मा यः सर्वदेहिनां यः कारणं च कार्यं च कारणस्यापि कारणं कार्यस्यापि च यः कार्यं प्रसीदतु स नो हरिः कार्यकार्यस्य यत् कार्यं तत्कार्यस्यापि यः स्वयं तत्कार्यकार्यभूतो यस्ततश्च प्रणतौ स्मृतं कारणं कारणस्यापि तस्य कारणकारणं तत्कारणानां हेतुं तं प्रणतास्मृसुरेश्वरं भोक्तारं भोज्यभूतं च स्रष्टारं सृज्यमेव च कार्यकर्तृस्वरूपं तं प्रणतास्मृपरं पदं विशुद्धबोधवन्नित्यामजमक्षयमव्ययम् अव्यक्तमविकारं यत्तद्विष्टोः परमं पदं न स्थूलं न च सूक्ष्मं यन्न विशेषणगोचरं तत्सदं परमं विष्णोः प्रणमाम सदा अमलं यस्यायितायितां सांसे विश्वशक्तिरियं स्थिता परब्रह्मस्वरूपस्य प्रणमामस्तमव्ययं यद्योगिनः सदोद्युक्ताः पुण्यपापक्षये क्षयं पश्यन्ति प्रणिवेचिन्त्रन्त द्विष्णोः परमं पदं यन्न देवानमुनयो न चाहं न च शङ्करः जानन्ति परमेशस्य तद्विष्णोः परमं पदं शक्तयो यस्य देवस्य ब्रह्मविष्णुशिवात्मिकाः भवञ्च भूतपूर्वस्य तद्विष्णोः परमं पदं सर्वेश सर्वभूतात्मन् सर्वसर्वाश्रयाच्युता प्रसीद विष्णो भक्तानां व्रजनो दृष्टिगोचरम् ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः।